ఇటీవల ప్రపంచ ప్రసిద్ధి చెందిన లావ్రే మ్యూజియంలో దాదాపు 895 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు చోరీ కాగా, అది జరిగిన కొద్ది గంటల్లోనే ది మైసన్ డే లుమైరెస్ మ్యూజియంలో మరో భారీ దోపిడీ జరిగింది. ఈ ఘటనలో 2000కు పైగా పురాతన బంగారు, వెండి నాణాలు అపహరణకు గురయ్యాయి. ఈ నాణాల విలువ 90,000 యూరోలని అంచనా. దొంగలు అద్దాలు పగలగొట్టి ఈ నిధిని దొంగలించారు. ఇలా వెంటనే మ్యూజియంలలో దొంగలు పడటాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఫ్రాన్స్ మ్యూజియంల భద్రతపై జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మీడియా అందించిన వివరాల ప్రకారం ఈ 2000 వెండి బంగారు నాణాలను 2011లో ప్రస్తుత మ్యూజియం ఉన్న భవనాన్ని పునరుద్ధరించే సమయంలో కనుగొన్నారు. అవి 1790 నుంచి 1840 మధ్య కాలానికి చెందినవని తెలుస్తుంది. అయితే మంగళవారం ఉదయం మ్యూజియం సిబ్బంది తలుపులు తెరిచి చూడగా లోపల ప్రదర్శన కోసం ఉంచిన అద్దాలు పగిలి ఉండటాన్ని గమనించి దొంగతనం జరిగినట్టుగా భావించారు. దీంతో వెంటనే పై అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఇలా దర్యాప్తు బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తును కొనసాగిస్తున్నారు.